ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రీడింగ్ ఫ్రమ్ భగవద్గీత. భగవద్గీత నుంచి 13వ అధ్యాయం. ముప్పై 33వ శ్లోకం. చెప్పండి. 33, 34 తాత్పర్యం ఎక్కువ లేదు. యథా ప్రకాశయత్యేక యథా ప్రకాశయత్యేక కృష్ణం లోక ఇమం రవి. కృష్ణం లోక ఇమం రవి. క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం. క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. ప్రకాశయతి భారత. యథా ప్రకాశయత్యేక కృష్ణం లోక ఇమం రవి. క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. అనువాదం తాత్పర్యం. కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీల ప్రభుపాదకి. ఓ భారత, ఒక్కడే అయిన సూర్యుడు లోకమంతటిని ప్రకాశింపజేయనట్లు దేహమునందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయను. చెప్పండి. ఓ భారత, ఒక్కడే అయిన సూర్యుడు లోకమంతటిని ప్రకాశింపజేయనట్లు దేహమునందలి ఆత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయను. తాత్పర్యం. చైతన్యాన్ని గురించి అనేక సిద్ధాంతాలు గలవు. ఇచ్చట భగవద్గీత యందు చైతన్యాన్ని గురించి సూర్యుడు సూర్యకాంతి అనే ఉపమానం ఇవ్వబడింది. సూర్యుడు ఒకచోటనే ఉండి సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేయనట్లు దేహమునందలి హృదయంలో ఉన్న అణు ఆత్మ చైతన్యముతే ఈ దేహమునంతటిని నింపుతున్నది. కనుక సూర్యకాంతి లేదా వెలుగు సూర్యుని ఉనికికి నిదర్శనమైనట్లు దేహమునందలి చైతన్యము ఆత్మ యొక్క ఉనికికి నిదర్శనమై ఉన్నది. ఆత్మ దేహమునందు ఉన్నంతకాలం చైతన్యము దేహమంతటా విస్తరించి ఉండదు. కానీ ఆత్మ దేహాన్ని వదిలి వెడలిపోయినంతనే చైతన్యము లుప్తమగును. అనగా
ఆత్మ లేని దేహము చైతన్యరహితమగును. తెలివి గల ఎవరికైనా కూడా ఇది సులభ గ్రాహ్యము. కనుక చైతన్యం అనేది భౌతిక పదార్థ సమ్మేళనము చే ఏర్పడినది కాదని, అది ఆత్మ యొక్క లక్షణమని తెలియబడుతున్నది. జీవుని ఈ చైతన్యము భగవంతుడి దివ్య చైతన్యముతో గుణరీతిగా సమానము, కానీ పరిమాణంతో పోల్చ రాదు. ఎందుకనగా జీవుడి చైతన్యం ఒక దేహములకే పరిమితమై ఉండి అన్య దేహముల గురించి అతనికి తెలియకుండా, కానీ అన్ని దేహముల్లో ఆత్మకు తోడుగా స్నేహితుడిగా ఉంటూ పరమాత్ముడు అందరి దేహములను ఎరిగి ఉండను. ఇది దివ్య చైతన్యము వ్యక్తిగత చైతన్యానికి నడుమ గల భేదము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తో మామూలుగా మనుషులు వాళ్ళు ఆత్మకి శరీరానికి తేడా లేకుండా బతుకుతూ ఉంటారు. అందరూ కూడా నా వయస్సు 50 ఏళ్ళు, నా వయస్సు 70 ఏళ్ళు. కానీ అది ఎట్లా ఉంది? నా శరీరం వయస్సు 70 ఏళ్ళు అంటే అది వేరే విధమైనటువంటి మనకి అవగాహన ఇస్తుంది. నాకు 70 ఏళ్ళను, నా శరీరానికి 70 ఏళ్ళను తేడా ఉందా లేదా? నాకు 70 ఏళ్ళు అంటే నేను ఈ శరీరాన్ని అని చెప్పుకుంటున్నట్లు లెక్క. అంటే నేను పదార్థంతో తయారయ్యాను, నేను ఒక సమయంలో పుట్టాను, ఒక సమయంలో నేను నాశనం అయిపోతాను. అందరూ అనుకునేది మామూలుగా ప్రపంచంలో అందరూ నేను పుట్టాను, నేను చస్తాను అంటే వాళ్ళు పూర్తిగా అజ్ఞానంలో ఉండి. ఏ విధంగా మనం ఈ అధ్యాయంలో మన ప్రారంభం, ఈ అధ్యాయం పేరే ప్రకృతి చేతన పురుషుడు. భగవంతుడు దీన్ని జ్ఞానం అంటాడు. మనం ఈ సంసారంలో బతకడం నేర్చుకోవాలంటే మామూలుగా గొర్రెలు బతుకుతున్నాయి, మేకలు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం. తేడా మనం ఇళ్లలో ఉంటున్నాం, మనం కంచంలో తింటున్నాం, మనం మంచంలో నిద్రపోతున్నాం, మనం చదువుకున్న వాళ్ళం అని చెప్పుకుంటున్నాం, తర్వాత మనం డబ్బులు సంపాదిస్తున్నాం, తింటున్నాం. కానీ ఓవరాల్గా చూసినట్లయితే అవి తింటున్నాయి, మనము తింటున్నాము, అవి పండుకుంటున్నాయి, మనము పండుకుంటున్నాం. నువ్వు నీ చదువు వల్ల నువ్వు ఎక్స్ట్రా ఏం నేర్చుకున్నావు? వాట్ డిఫరెన్స్ డస్ యువర్ ఎడ్యుకేషన్ మేక్? నీ చదువుల వల్ల నువ్వు పశువుల కంటే ఏ విధంగా నువ్వు
విశేషంగా ఆలోచిస్తున్నాం. దాన్నే వీళ్ళ పుస్తకాలు పంచిపెడుతున్నారు. దానిలో చక్కటి ఇది మెటీరియల్ ఇంటెలిజెన్స్ కూడా మనకి భగవద్గీత చదువుతుంటే భగవన్నామం జపం చేస్తూ ఉంటే మనం భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే మనలో ఇంకొక రకమైన ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ మేల్కొంటుంది. ప్రస్తుతం మనకుండే ఇంటెలిజెన్స్ అని ఏమంటారు, మెటీరియల్ ఇంటెలిజెన్స్. మనకి ఇంటెలిజెన్స్ ఉంది, లేకపోతే సెల్ ఫోన్ ఎట్లా తయారు చేస్తాం, మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లా కడతాం, అదే లేకపోతే కూలిపోతాయి, లేకపోతే మనం ఈ ప్లాస్టిక్, రబ్బరు, మెటల్ తీసుకుని మనం ఒక కార్ తయారు చేయలేము. ప్లాస్టిక్ దానంతటది పోదు, మెటల్ దానంతటది పోదు, రబ్బర్ దానంత పోదు. కానీ మనిషి అవన్నీ ఏర్పాటు చేసి కారు, దానిలో ఇంజన్ అన్ని పదార్థాలే. పెట్రోలు పదార్థం, ఇంజను పదార్థం, ఆ రబ్బరు, మెటల్ అన్ని పదార్థాలే. కానీ దాన్ని అరేంజ్మెంట్ చేసి మనం స్టార్ట్ చేస్తే అది ముందుకు పోతూ ఉంటుంది. మామూలుగా వస్తువు దానంతా ముందుకు పోదు. కారు మీరు ఆన్ చేస్తే అదే దానికి కూడా ప్రాణం ఉందా అన్నట్టు అది కూడా పోతూ ఉంటుంది. కానీ దానంతది జనాన్ని తప్పించడం, మీరు కారు ఆన్ చేసి కూర్చుంటే మీరు కంట్రోల్ చేస్తూ ఉండాలి అని అదే గుద్ది పారేస్తుంది. అది మీరు రోడ్డు ఇటుపోతుంది, తినకపోతే బిల్డింగ్ గుద్ది పారేస్తారు కదా. అంటే మీరు అవన్నీ ఏర్పాటు చేసి దానిలో ఒక మూమెంట్ తీసుకొచ్చారు. అది కూడా ఒక రకంగా మన మైండ్ లాగా. మన మైండ్ ఉంది, మన మైండ్కి మనం నిద్రపోతాం, తింటాము, తిరుగుతాము, ఈ చెయ్యి ఎట్లా వాడుకోవాలా, మనం ఈ కాళ్ళు ఏమి. కానీ పని ఏమన్నా అవుతుందా, ఏం పని అవుతుంది, ఏం పని కావట్లే. మనిషిగా మామూలుగా మెటీరియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు కూడా వాడు హాస్పిటల్ కడుతున్నాడు, వాడు పరిశోధనలు చేస్తున్నాడు, వాడు మందులు తయారు చేస్తున్నాడు. ఏమంటే బాధలు తగ్గించడానికి, దుఃఖాలు తగ్గించడానికి, బాధలు తగ్గించడానికి మనిషి తన మెటీరియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెటీరియల్స్తో కొన్ని తయారు చేస్తున్నాడు. కానీ దానివల్ల మనకు కలిగేటువంటి ఉపశమనం, రిలీఫ్ పరిమితమైంది కదా. మీకు నొప్పి మాత్రలు వేసుకుంటే నొప్పి తగ్గచ్చు, కానీ ఇంకో నొప్పి ప్రారంభం కావచ్చు, ఇంకో నొప్పి దానికి ఇంకో రకంగా. అంటే మనం మెటీరియల్గా ఎన్ని ఏర్పాటు చేస్తున్నా ప్రాబ్లం అనేది పూర్తిగా పోవటం లేదు. దట్స్ ది పాయింట్. ప్రాబ్లం అనేది పోవటం లేదు. అంటే ఇక్కడ మెటీరియల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. భగవంతుడు మనకి వికసించినటువంటి చైతన్యం. మనం మాట్లాడుతున్నాం, ఎంత సాహిత్యం ఉంది, డిక్షనరీ, గ్రామరు, ఎన్ని శబ్దాలు, మనం అంటే విషయాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు మనకి ఎంత లోతైనటువంటి మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ పశువులు అవి క్రూడ్ అంటే క్రూడ్ ఆయిల్ అండ్ రిఫైన్డ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ మనం వాడలేము, దాన్ని రిఫైన్ చేయాలి, రిఫైనరీస్లో రిఫైన్ చేయాలి. పశువులు అవి రోడ్డు మీద కూడా తింటాయి, మనం కూడా రోడ్డు మీద తినచ్చు. కానీ
మనకి పరిస్థితులు ఉన్నాయి. దానిలో మట్టి కలవకూడదు, దానిలో కంటామినేషన్ నుండి వాసన రాకూడదు, అది కంటామినేట్ అయి మనకి రోగాలు రాకూడదు. భోజనమే కానీ పశువులు తింటున్నాయి రోడ్డు మీద. మీరు ఒక రొట్టె పారేస్తే వచ్చి పశువులు రోడ్డు మీద తింటున్నారు రొట్టె. కానీ మనం అట్లా తిన్నాము, ఎందుకంటే మన ఆరోగ్యానికి ఆ విధంగా వీలు కాదు. మనం కొన్ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, అది అన్నం ఉడికి ఉండాలా, లేకపోతే మనం తినలేము. ఆవులకు పెడితే ఆవులు తినేస్తాయి కదా, ఉడకనటువంటి అన్నం కూడా పెడితే ఆవులు తినేస్తాయి. మనం తినాలంటే అరగదు, కడుపులోకి వస్తుంది. సో అంటే మనకు ఆ తెలివితేటలు ఉన్నాయి. మనం ఏ విధంగా ఈ శరీరానికి అనుకూలమైన విధంగా, అంటే దాన్ని ఏమంటారు, బతికే తెలివితేటలు. బతికే తెలివితేటలు పశువులకి ఉన్నాయి, అవి బతుకుతున్నాయి. బతికే తెలివితేటలు మనకి ఉన్నాయి. కానీ మనం నిజంగా తెలియగలని చెప్పుకోవాలంటే మన దగ్గర జవాబులు ఉండాలా. నేను ఎవరిని అనే ప్రశ్న వేస్తే దానికి రకరకాలుగా జవాబులు ఇచ్చు. నేను ఎవరిని అంటే మనం ఈ శరీరం అని చెప్పుకోవచ్చు. నేను ఎవరిని అంటే మనం మనస్సు వ్యక్తుల్ని వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం గుర్తుపడుతూ ఉంటాం. శరీరాలు వాడి స్వభావం ఇట్లాంటిది. ఎవరి మనిషిని సంబడి ఆయన ఇష్టాలేంది, ఆయన ఆలోచనలేంది, పర్సనాలిటీ. శరీరాన్ని బట్టి మనుషులను గుర్తించవచ్చు. ఈ పేరేమన్నారు? మహేశ్వర్ రెడ్డి. శరీరం యొక్క మందిలోకి రాగానే పేరు శారదమ్మ, శ్యామలమ్మ చూడంగానే ఒక రకంగా అట్లా గుర్తుపట్టచ్చు మనుషుల్ని. ఇంకో రకంగా వాళ్ళ యొక్క పనితీరు, అది అంతే కదా. ఈ శారదమ్మ అయితే ఇట్ట పని చేస్తుంది, అదే పని శ్యామలమ్మ అయితే ఇట్ట పని చేస్తుంది. పద్ధతి, మాట తీరు, మీరు పనిచేసే పద్ధతి వేరే వేరుగా ఉంటాయి. మహారాజ్ విల్ డూ థింగ్స్ లైక్ దిస్ పీపుల్ సే. కాబట్టి వ్యక్తిని శరీరాన్ని బట్టి, తర్వాత అతని యొక్క వ్యవహారాన్ని బట్టి, అతని పనితీరుని బట్టి మనం గుర్తుపడతాం. ఇంకా లోతుగా వెళ్తే మనం దాని సైంటిఫిక్గా వెళ్తే మనం శరీరం లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, శరీరం పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, మనం ఆడ శరీరం అయినా మగ శరీరం సైంటిఫిక్గా వెళ్తే, టెక్నికల్లీ వెళ్తే అందరి శరీరాల్లో రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, చర్మం ఉంటుంది, ఎముకలు ఉంటాయి కదా అందరి శరీరాలు. అంటే అప్పుడు అందరి శరీరాలు మరి ఏం శారదం మీద ఏం శ్యామలు అందరి శరీరంలో ఉండే, ఎందుకు మనం వేరు వేరు పేర్లతో పిలుస్తున్నాం? ఇట్స్ ఎ క్వశ్చన్, టెక్నికల్. అందరి శరీరంలో ఉండేది ఎముకలు, రక్తము, చర్మం, మాంసం, మలమూత్రాలు, వెంట్రుకలు ఏంటంటాయి. మరి వ్యక్తులు మనం ఏ రకంగా గుర్తుపట్టాలి? ఇఫ్ యూ అనలైజ్. ఇంకో రకంగా పోతే ఈ శరీరంలో దాని అంటే వేదాంతం ప్రకారం పోతే ఈ శరీరంలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం
ఇంకా తగ్గించేస్తున్నాడు. ఎముకలు ఇటంతా చూడాల. యూ కెన్ గో టు మోర్ మాలిక్యులర్ లెవెల్, ఇంకా లోతుగా చూస్తే భూమిర్ ఆపో అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇతి అమ్మే బెన్నా ప్రకృతి రాష్ట్రద. భగవంతుడు ఇంకో లెవెల్లోకి వెళ్తున్నాడు ఆయన. ఇది భగవద్గీత శ్లోకం. భగవద్గీత 7వ అధ్యాయంలో భూమిర్ ఆపో అనలో వాయు కమ్మనో బుద్ధి రేవచ అహంకార ఇతి అమ్మే భిన్న ప్రకృతి రాష్ట్రద. మనం ఒక వ్యక్తి యొక్క బుద్ధితో ఒక వ్యక్తి యొక్క బుద్ధితో అతన్ని గుర్తుపట్టేట్లయితే మరి బుద్ధులు మారుతూ ఉంటాయి. మన బుద్ధి మారుతూ ఉంటుంది, మన ఆలోచనలు మారుతూ ఉంటాయి, మన పద్ధతులు మారుతూ ఉంటాయి. అంటే మనం మారిపోయామైంది. ఇంతకుముందు నాకు డ్రైవింగ్ రాదు, ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. ఇంతకుముందు నాకు ఇంజనీరింగ్ స్కిల్స్ లేవు, ఇప్పుడు నేను ఇంజనీర్ అయ్యా. కానీ నేను అదే వ్యక్తిని, కానీ నాకు ఇంజనీరింగ్ నాలెడ్జ్ వచ్చింది కదా. అంటే మన బుద్ధి కూడా మారుతుంది. తర్వాత శరీరం కూడా మారుతుంది. ఒకప్పుడు పిల్లవాడన్నాము, ఇప్పుడు కుర్రవాడన్నాము, మధ్య వయసులో ఉండే మనిషి అన్నాము. కృష్ణుడు గీతలో చెబుతున్నాడు కదా, 2వ అధ్యాయంలో దేహినో అస్మిన్ యదా దేహ. భగవంతుడు ఈ శరీరంతో ఈ శరీరాన్ని ఒక వ్యక్తిగా చూడటం లేదు. భగవంతుడు ఆయనకి తెలుసు మనం ఎవరో. భగవంతుడు ఈ శరీరాన్ని ఒక వ్యక్తిగా చూడటం లేదు. కేవలం మీరు గుడ్డలు చూసి నన్ను అనుకోవడానికి లేదు. నేను ఎర్రగొడ్డలో ఉన్నా. నేను ఒకసారి మలేషియా పోయా, సింగపూర్ మలేషియా. సింగపూర్లో ఇస్కాన్ బ్యాన్. ఇస్కాన్ ముస్లిం కంట్రీ సింగపూర్. ఇస్కాన్ బ్యాన్డ్ ఆర్గనైజేషన్. మీరు సింగపూర్ పోవాలంటే ఈ గుడ్డలు ఇట్లా పోతే, ఒక ఇస్కాన్ మెంబర్గా పోతే ఇమ్మీడియట్లీ ఎయిర్పోర్ట్ నుంచే ఈ విల్ బి సెంట్ అవుట్. ఇస్కాన్ బ్యాన్ అక్కడ. ఏ రకంగా బంగ్లాదేశ్లో కూడా ఇస్కాన్ బ్యాన్ చేయాలని చూస్తున్నారు. హెడ్లెస్. ఇది ఫెనాటికల్గా ఉండడం, హింసాయుతంగా ఉండడం, మనం సతాయించే ఏదైనా చేసేప్పుడు కారణం చెప్పాలి. ఎందుకు ఇస్కాన్ని మనం బ్యాన్ చేయాలి? ఏమి వాళ్ళు ఎవరిని బ్యాన్ చేస్తాం? హానికరమైనటువంటి వాళ్ళైతే బ్యాన్ చేస్తాం. సంథింగ్ ఇస్ డేంజరస్. నక్సలైట్స్ ఆర్ బ్యాన్డ్, టెర్రరిస్ట్స్ ఆర్ బ్యాన్డ్. యూ కెనాట్ హ్యావ్ ఓపెన్ ఆర్గనైజేషన్ ఫర్ టెర్రరిస్ట్స్. పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఐ చాలా ఉన్నాయి భారతదేశంలో. మెనీ ముస్లిం ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ దాని మీద. ఎందుకంటే వాళ్ళు ఇండియాని ఎలా టుకడే చేయాలి, టుకడే గ్యాంగ్ ఎట్లా ముక్కలు చేయాలా, లేదా ఎలా హిందువుల్ని చంపి ఈ దేశాన్ని ఒక ఇస్లామిక్ దేశం, అంటే హిందువులందరినీ చంపేస్తే, లేదా హిందువులందరినీ మతం మార్పిడి చేస్తే మనం తరివేయచ్చు, మతం మార్పిడి చేయొచ్చు, లేదా చంపేయచ్చు. చంపి కొంతమంది పాపులేషన్ తగ్గించడం, పారిపోతారు. అవకాశం ఉంటే ఇంగ్లాండ్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం. షేక్ హసీనా ఇప్పుడు భారతదేశంలో వచ్చి తలదాచుకుంది. దేశం వదిలిపెట్టేసి, పుట్టిన దేశం వదిలిపెట్టి పారిపోయి భారతదేశంలో బతుకుతారు. ఎందుకంటే ఆమెకి సేఫ్టీ లేదు. అక్కడ ఉంటే ఆమెను బతకనిస్తారు. వాళ్ళు ఏమి అర్థం లేకుండా చంపేయడం. ఇట్ ఈస్ కాల్డ్ టెర్రర్ కిల్లింగ్. పాయింట్ వచ్చి
నేను సింగపూర్ పోతే నాకు ముందరే చెప్పారు, అక్కడి నుంచి నాకు దేవకీనందన్ ప్రభు ఇది ఇన్ఛార్జ్ ఫర్ సింగపూర్ ఇస్కాన్. ఆయన సింగపూర్లో ఉంటాడు, ఇస్కాన్. కానీ ఆయన ఎప్పుడు ఈ పిలక పెట్టుకుని గుండు కొట్టుకుని యూ కెనాట్ గో విత్ దిస్ ఐడెంటిటీ ఇస్కాన్ మెంబర్ లాగా మీలాగా. అప్పుడు నాకు ఆయన చెప్పాడు, మీరు చెన్నై ఎయిర్పోర్ట్లోనే మీరు గుడ్డలు మార్చేసుకోండి, మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, గుండు ఆల్రెడీ ఉంటే ఇప్పుడు టోపీ పెట్టేసుకోండి, పుట్టే క్యాప్ పిల్లకి తీసి తర్వాత తిలక ఉండకూడదు అని ముందరే చెబుతాడు. మామూలుగా గుండె ఎవరిని కొట్టుకోవచ్చు, వాడికి ఏదో దాని అంటారు తలకి డాండ్రూఫ్ అంటే తెలుగులో ఏమంటారు మాతో డాండ్రూఫ్, చుండ్రు ఈ తలకి చుండ్రు పెట్టిందంటే డాక్టర్ అంటారు షేవ్ అప్, గుండు కొట్టుకో. అది భక్తులు అవడానికి కాదు, అప్పుడు చనిపోయినప్పుడు కూడా గుండు కొట్టుకుంటారు. అయితే మీకు చుండ్రు పెడితే అంత జల్జలుగా తల వెంట్రుకలన్నీ పొట్టు గుండు చేసుకుని ట్రీట్మెంట్. సో పాయింట్ వచ్చే మన ఈ ఐడెంటిటీ మనకి మారుతూ ఉంటుంది. పిల్లాడు, యువకుడు, ఎవరు మీరు అసలు? పిల్లాడైతే మారిపోయారు, మీరు ఇప్పుడు యువకుడయ్యారు, యు ఆర్ సంబడి ఎల్స్. కానీ మనం వాడే యువకుడయ్యాడు అంటే అరే అప్పుడప్పుడు చూస్తాం, చాలా ఏళ్ళ తర్వాత చూస్తే బాగా మారిపోయావు, ఇంత లావ్ అయ్యావు నువ్వు. నేను శ్యామ్ దాస్ నేను నాయుడుపేటలో ఉండేప్పుడు సన్నగానే ఉండేవాడు, ఎడతయారాడు. కానీ శరీరం మారింది, ఆయన్ని అదే వ్యక్తిగా ఎలా గుర్తుపడుతున్నారు? మారిపోతే ఆయన గుర్తుపట్టలేకుండా ఉండాలి, మనం గుర్తుపడతాం. అంటే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో ఇంకో లెవెల్లో ఆయన అసలు జ్ఞానం ఇస్తున్నాడు. నువ్వు చూసే శరీరం అది ఒక గుడ్డలతో పోలుస్తున్నాడు ఆయన. మనం రోజు గుడ్డల రంగు మారుతూ ఉంటుంది కదా, అలాగే శరీరాలు మారుతూ ఉంటాయి. మరి నువ్వు ఎవరు? దీన్ని జ్ఞానం అంటారు. టైం అయిపోయింది. కాబట్టి జ్ఞానం అంటే ఏ రోజైతే నీకు తెలుస్తుందో నేను శరీరం కాదు, నేను ఆత్మని, మీరు వేరే విధంగా బతకడం ప్రారంభిస్తారు. ఎక్కడున్నా కూడా ఇల్లు వదిలేమో పారిపోరు, పెళ్ళాం బిడ్డలు వదిలిపెట్టరు, ఉద్యోగం వదిలిపెట్టరు. కానీ మీ ఆలోచనలు ఎందుకు అర్థమైన విషయం, నేను ఈ శరీరం కాదు అని తెలిసినప్పుడు మరి నేను ఎవరిని? భగవంతుడు. అందుకే ఈ భగవద్గీత జ్ఞానం మనం నిన్న చెప్పుకున్నట్టుగా తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం. ఈ ప్రపంచంలో మీరు యూనివర్సిటీకి పోండి, మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఈ జ్ఞానం కావాలంటే మాత్రం మనం జీవితంలో ఒక గురువుని ఆశ్రయించి మనం ఆయనతో పాటు ఈ విధంగా శరణాగతి పొంది వినయంగా ప్రశ్నలు అడుగుతూ సేవ చేస్తూ వినయంగా ప్రశ్నలు అడుగుతూ శరణాగతిని పొంది అప్పుడు, ఎందుకంటే ఇది చాలా సటిల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మెంటల్ సైకలాజికల్ సైన్సెస్. ఫిజికల్ సైన్సెస్ నేర్చుకోవడం సులభం, కెమిస్ట్రీ, బాటనీ, సైకాలజీ. మీరు సైకాలజిస్ట్ వెళ్ళిపోతాడు, వాడు కూర్చుంటాడు, నానా రకాల ప్రశ్నలు అడుగుతాడు మీ మైండ్ని అర్థం చేసుకోవడానికి, మీ మైండ్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోవడానికి. అదే సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ అంటే సైకియాట్రిక్ పేషెంట్, మెంటల్ పేషెంట్, ఎందుకు వాడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు? నాట్ ఈజీ. ఎందుకంటే అది
ఇంకో లెవెల్లో ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం మనిషిని. దానికంటే కూడా మనకి స్పిరిచువల్ అంటే భగవంతుడు ఇక్కడ నువ్వు ఇక్కడ ఉండేటువంటి ఏ వస్తువులతో తయారైనటువంటి వాడివి కాదు. అంటే మనుషులు ఎవరు కూడా చైతన్యాన్ని పుట్టించలేరు. సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ చావును ఆపలేరు, వాళ్ళు ఎవరిని పుట్టించలేరు. పుట్టి గడ్డిపోచను తయారు చేయలేరు, కోడిగుడ్డును తయారు చేయలేరు. కోడిగుడ్డును తయారు దాని నుంచి కోడిపిల్ల కూడా పుట్టాలి, అయితే అదేం కోడిగుడ్డు. షేప్ ఇట్ ఓన్లీ రిజెంబుల్స్, ఆకృతి కోడిగుడ్డు లాగా ఉందంటాం, కానీ కోడిగుడ్డు ఫంక్షన్ ఉండదు. ఉంటే అది కూడా పిల్ల పుట్టాలి. దానిలోంచి పిల్ల పుట్టే కోడిగుడ్డుని ఒకటి మీరు తయారు చేయండి, ఒక గడ్డి పోచ మీరు పుట్టించండి విత్తనాలు లేకుండా. కాబట్టి దాని అంటే భగవంతుడు చెప్పేది కరెక్ట్. భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఈ సంసారంతో నీకేం సంబంధం లేదు, ఈ సంసారం వస్తువులతో చైతన్యాన్ని తయారు చేయడం వీలు కాదు. అందుకంటారు డోంట్ వేస్ట్ యువర్ టైం, నువ్వు చావును ఆపలేవు. అటు నువ్వు ఏం చేయాలో ఇప్పుడు ఆలోచన. చావును ఆపలేకపోతే, ముసలితనాన్ని ఆపలేకపోతే మనం వై షుడ్ యూ డూ రీసెర్చ్, డూ దిస్, డూ దట్, వేస్టింగ్ యువర్ టైం. ఎందుకంటే అల్టిమేట్లీ యూ కెనాట్ స్టాప్, మీరు ఆపలేరు. తగ్గ భగవద్గీత చదువుకుంటే ఏదో ఈ శరీరానికి మనకు ఆరోగ్యంగా తినడానికి అంత ఆకుకూరలు, అంత కాయగూరలు, పప్పులు, రైస్, పాలు దానికి ఏర్పాటు చేసుకుని డోంట్ ప్లాన్ బిగ్ వే. మిగతా టైంని ఎందుకు నేను ఈ శరీరంలోకి రావాల్సి వచ్చింది, మనం ఈ శరీరంలోకి వచ్చామంటే కుక్క శరీరంలోకి ఎందుకు పోయాడు, మనిషి శరీరంలోకి ఎందుకు, ఆడ శరీరం ఎందుకు వచ్చింది, మగ శరీరం ఎందుకు వచ్చింది, ఎలాంటి ఆలోచనలు ఉంటే మనకు అటువంటి శరీరాలు వస్తాయి. ఇప్పుడు మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే మనం మళ్ళీ శరీరం లేకుండా కదా. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత వరకు మనకి బాధలు తప్పవు, ఈ కష్టాలు తప్పవు, ఈ దుఃఖాలు తప్పవు, తర్వాత ఈ వియోగం తప్పదు. అంటే మానవ జన్మ దొరికినప్పుడు ఇదంతా కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. అందుకే భగవంతుడు ఇక్కడ ఆయన చెబుతున్నాడు, ఈ శరీరం మనల్లా కనబడుతుంది, కానీ ఆత్మ వల్ల ఈ శరీరం కాళ్ళు కదలడం కానీ, కళ్ళు చూడడం కానీ, చేతులు కదలడం కానీ, నాలిక మాట్లాడడం కానీ, ఒకసారి ఆత్మ పోయిందంటే ఆల్ థింగ్స్, ఆల్ ఫంక్షన్స్ కమ్స్ టు ఏ స్టాండ్ స్టిల్, హాల్ట్, ఫినిష్, హాల్ట్, మొత్తం ఆగిపోతుంది. అంటే దాన్ని మనం తెలుసుకోవాలి, ఎవరు నేను. కాబట్టి అది తెలుసుకుంటే మనం ఎందుకు ఈ శరీరంలోకి వచ్చాను, ఏం చేస్తే మళ్ళీ శరీరం లేకుండా భగవంతుడితో సంబంధం కలిగి, భగవంతుడి మీద ప్రేమ కలిగితే కదా, భగవంతుడి మీద ప్రేమ కలిగితే. కాబట్టి స్వాముల యొక్క ప్రేమ. మనం ఇప్పుడు వీళ్ళంతున్నారు, నాకు మీ అందరికీ సంబంధం ఏంది, దీన్ని ఏమంటారు ఆధ్యాత్మిక సంబంధం. ఇక్కడే మనం ఆంధ్ర వాళ్ళం అని కానీ, మనం క్లాస్మేట్స్ అని కానీ, మనం ప్రొఫెషనల్ మేట్స్ అని కానీ, మందిరంలో భగవద్గీత ఆధారంగా ఈనాడు నాకు తెలియదు, బట్ వీఆర్ సిట్టింగ్ నైస్లీ టుగెదర్, దే ఆర్ స్టేయింగ్ ఇన్ ది టెంపుల్. ఆయన కూడా మన మందిరం అన్నట్టుగా ఆయన ఉంటున్నాడు, ఈయన మన మనిషి అన్నట్టుగా జస్ట్ కలుసుకున్నాం. మీరు కూడా వచ్చారు కదా, మీరు నా గురించి ఏమైనా అనుకుంటూ ఉండొచ్చు, నేను మాత్రం ఐసీ ఆత్మ. ఈయన కూడా ఒక ఆత్మ, కృష్ణుడి యొక్క దాసుడు. somehow he has come here, let us engage him so that he will also become self-realized. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Srimad Bhagavad Gita ki